జననేత, జన హృదయ నేత. ఆయన గురించి చెప్తాంటేనే చూస్తారు భూమ్స్ లేస్తా ఉన్నాయి. అది జగన్ అన్న అంటే బ్రాండ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, కేసులు పెడతారేమో అన్నారు కదా. ఇబ్బందులకు భయపడితే మేము జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు ఎట్లయితామండి? ఇబ్బందులు కాదు, మమ్మల్ని ఏం చేసినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాం. జగనన్నని ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా జగనన్న వెంట కూడా విక్కోలేరు. అసలు కూటమి ప్రభుత్వం అంటుంది, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం ప్రజలకు ఏం న్యాయం చేయలేదు అంటున్నారు. అబ్బో, అంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టిన చరిత్ర ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక వాలంటీరు ఆ 50 ఇళ్లలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడ పెన్షన్ రాలేదు, ఎక్కడ ఏ ఇల్లు రాలేదు, లేదా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది, వాళ్ళకి ఆరోగ్య స్థితి ఏంటని ప్రతి ఇంటికి ప్రతిరోజు ప్రతి గంటకు చెక్ చేసి వాళ్ళ అప్డేట్ తీసుకొచ్చి ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ముందు చూపుతో చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఒకటే, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరినీ కూడా వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న తపనతో ఆయన చేసిన పనిని ఓర్చుకోలేక ఈ కూటమి దొంగలు, ఈ నీచ నికృష్టమైన నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు బై బర్త్ అబద్ధాలతో వచ్చినాడు కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా అదేదో ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు సంఘ నాయకడం తప్ప మరి వేరే పని లేదు. పవన్ కళ్యాణ్ తప్పకుండా రాజకీయ నాయకుడైతే కాదాయన. ఎందుకంటే రాజకీయ నాయకుడైతే ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ ఇబ్బంది ఉంది, ప్రజలకు ఎక్కడ సంక్షేమ పథకాలు అందలేదు, ఎందుకు ఇంగ్లీష్ మీడియం రద్దు చేసినాడని చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోమని అప్పుడు మా దళితులంతా కూడా, బడుగు బలహీన వర్గాలు కూడా ఒకసారి ఆలోచన చేస్తారు, ఇతను నాయకుడు అని చెప్పి. ఇతను నాయకుడు కాదు, యాక్టర్. ఈయన జోబుదంగా, ఈయనకు ప్యాకేజ్ రావడము తీసుకొని వెళ్ళిపోవడం, అది తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం